మాఘ పురాణము 30వ అధ్యాయము. మార్కండేయుని వృత్తాంతము. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకండుని జననము, కాశీ విశ్వనాథుని దర్శనము, విశ్వనాథుని వరం వలన మార్కండేయుని పొందిన వృత్తాంతము వివరించి, మహారాజా ఇక మార్కండేయుని గురించి విపులంగా వివరింతును, శ్రద్ధగా ఆలకింపుము. మార్కండేయుడి ఆయువు 16 సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువ అగుచుండెను. 5 ఏళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నింటినీ పూర్తి చేసిరి. 6వ ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రి వలనే అచిరకాలములో సకల శాస్త్రములు, వేదాంత పురాణేతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలు పొందెను. అయినను మరుద్వతి మృకండులు నిత్యమును మార్కండేయుని, కుమారా, నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి బుద్ధి కుశలతచే అందరి మన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతమో ఆనందించుచున్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తి భావముతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగునుగాక. నీ వట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధి అగును అని చెప్పుచుండెడి వారు. అటులా 15 సంవత్సరములు గడిచిపోయినవి. రోజు రోజుకు తల్లిదండ్రుల ఆందోళన, భయము ఎక్కువగా ఉండెను. పరమశివుని వరప్రసాదముగా మార్కండేయుని జన్మదినోత్సవము చేయువలెనని తలచి మహారుషులందరికీ ఆహ్వానము పంపిరి. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకండు ఆనందపడి అతిథి సత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చి పెద్దలందరికీ నమస్కరించిరి. అందరూ చిరంజీవివై వర్ధిల్లుగాక అని ఆశీర్వదించిరి. అటులనే వశిష్ఠుల వారికి నమస్కరించగా ఆయన మార్కండేయుని వారించినారు. అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరిట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించెను. అంత వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడు కమ్మని దీవించితిరి కదా. అదెటులాగును? ఇతనికి ఆయుర్దాయము 16 ఏండ్లే కదా. 15వ జన్మదినోత్సవము జరుపుచున్నారు. పరమేశ్వరుడు ఇచ్చిన వరము ప్రకారము ఇతడు ఇంకొక సంవత్సరం మాత్రమే జీవించును అని చెప్పిరి. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. దీవించిన వారి వాక్కుల సత్యములగునని బాధపడి, దీనికి మార్గాంతరము లేదా? దీవించిన వారి వాక్కులు సత్యములగును కదా, దీనికి మార్గాంతము లేదా అని వశిష్ఠుల వారినే ప్రశ్నించిరి. వశిష్ఠులు కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా, మనమందరం ఈ మార్కండేయుని పిలుచుకొని బ్రహ్మదేవుని వద్దకు పోవుదుము రండు అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొని పోయిరి. మునీశ్వరులు ఆగమునకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించు నాయన అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటునకు విచారము వెలుబుచ్చి, కొంత తడవాగి భయపడకము, మార్కండేయుని దగ్గరికి చేరదేసి, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయునుగాక అని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతటా మునుల వంక చూచి, ఓ మునులారా, మీరు పోయి రండు, ఇతనికి ఏ ప్రమాదము జరగనేరదు అని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీ క్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా సేవించుచుండుము. నీకు ఏ ఆపద కలుగదని ధైర్యము చెప్పి పంపివేశను. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీనాథుని సేవించి వెచ్చదనని అనుజ్ఞ ఇమ్మని కోరగా, మృకండు అతని భార్యయు కొడుకు యొక్క ఎడబాటును కడంగడు దుఃఖించిరి. ఎట్టికేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీ క్షేత్రమునకు బయలుదేరిరి. మృకండు కుటుంబ సహితముగా కాశీకి పోయి విశ్వేశ్వరాలయ సమీపమందు ఒక ఆశ్రమమును నిర్మించెను. మార్కండేయుడు శివ ధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనే ఉండసాగెను. క్రమముగా అతడు 16వ ఏట ప్రవేశించెను. మరణ సమయము ఆసన్నమైను. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు కొని తెమ్మని చెప్పగా, వారు శివ సన్నిధితో ధ్యానము చేసుకునుచున్న మార్కండేయుని కడకు వచ్చిరి. ఆ సమీపమందు నిలవలేకపోయిరి. కాలపాశము విసురుటకు చేతులు వెత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్ని కణము వలె బాధించెను. ఆ బాధ ఓర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతం యమునికి వివరించగా, యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాశమును విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరిచి చూచుసరికి యముడు అతని ప్రాణములను తీసుకుని పోవ సిద్ధముగా ఉండెను. అతడు భయపడి శివలింగమును కౌగలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన విని మహారౌద్రాకారంతో శివలింగమును చీల్చుకుని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షించెను. యముడు చనిపోవుట అష్టదిక్పాలురు బ్రహ్మదేవతలు వచ్చి పరమేశ్వరుణ్ణి అనేక విధములుగా ప్రార్థించిరి. కోపము చల్లార్చుకో పరమేశ్వర, యముడు తన కర్తవ్యమును నెరవేర్చెను.
ఇచ్చినాడు. తమరు వరప్రసాదుడగా మార్కండేయునికి 16 ఏండ్లు మాత్రమే ఆయువు ఇచ్చిత్రి కదా. అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుని చిరంజీవిగా చేసితిరి. అందుకు మేమెంతమో ఆనందించుచున్నాము. కాని ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండట లోటు కదా. కాన మరలా యముని బ్రతికించమని వేడుకునేది. అంతటా ఈశ్వరుడు యముని బ్రతికించి, యమ, నీవు నా భక్తులందరికీ రావలదు సుమా అని హెచ్చరించి అంతఃానమయ్యను. పరమశివుని దయ వలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందుకు మృకండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస వ్రత ఫలమే తన కుమారుని కాపాడినదని నమ్మి ఆ మాఘమాస ప్రభావమును లోకులందరికీ చెప్పుచుండును. ఫలశ్రుతి కృష్ణమద మహర్షి జహ్నుమునితో ఇట్లనెను. జహ్నుముని, ధర్మ ప్రబోధకములగు మాసములలో మాఘమాసము ఉత్తమము. యజ్ఞము మొదలైన పుణ్యకామ్య కర్మలు అన్నిటినీ చేయుట వలన వచ్చినంతటి పుణ్యము. మాఘమాస వ్రతము ఒక దానిని చేసినంతనే వచ్చును. మాఘమాస వ్రతము సర్వ పుణ్య క్రియల సారము. అన్ని విధములగు తపస్సులకు సారభూతమైనది. సర్వధర్మముల సారము. శివకేశవులిద్దరికీ ప్రీతి పాత్రమైనది. సూర్యుడు, అగ్ని, బ్రహ్మ మొదలగు దేవతల దయను కూడా కలిగించున్నది. సర్వ సుఖములు ఇచ్చును. ఈ మాఘమాస వ్రతమును కూర్చి నేను చూసిన దానిని, విన్న దానిని, తెలిసిన దానిని నీకు అడుగగానే చెప్పి తిని. మానవుడు అన్ని ధర్మములు ఆచరింపలేకపోయినను మాధవ ప్రీతికరమైన మాఘమాస వ్రతమును విడవక ఆచరించినచో సర్వ ధర్మములు ఆచరించుట వలన వచ్చు ఫలితము పొందును. ఈ పురాణమును శ్రీహరి సన్నిధిలో చెప్పువాడును, భక్తితో వినువారును ఇహపరమందు సర్వ సుఖములను పొంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరును. సూతుడు సౌనకాది మహామునులతో ఇట్లు చెప్పెను. మాఘమాస వ్రతము సర్వ పుణ్యములను ఇచ్చును, సర్వేశ్వర్యములను ఇచ్చును, అన్ని రోగములను పోగొట్టి ఆయుర్దాయమును పెంచును, విష్ణు సాన్నిధ్యమును కలిగించును, ముక్తిని కోరిన వారికి ముక్తిని ఇచ్చును, కోరిన కోరికలు ఇచ్చును, వినయ విధేయతలు కల శిష్యునకు, శ్రద్ధ కలవానికి, మంచి నడవడిక కలవానికి, ఆత్మజ్ఞానికి ఈ వ్రతము చేయుడని చెప్పవలెను. శౌనకాది మహామునులకు రోమహర్ణుని పుత్రుడు నైమికాశరణ్యమున మాఘమాస వ్రత మహిమను వివరించుచు ఈ కథలను చెప్పెను. అతడు చెప్పిన వానిలో కొన్ని కథలు శివుడు పార్వతికి చెప్పినవి, కొన్ని దిలీప మహారాజునకు వశిష్ఠ మహర్షిని చెప్పినవి, మరికొన్ని కృష్ణమదనుడు మహర్షి జహ్నువను మునికి చెప్పినవి, ఇక కొన్ని. మొత్తము మీద ఈ కథలన్నింటినీ కలిపి సూతుడు సౌనకాది మహర్షులకు చెప్పినవి. సూతుడు అనేక పురాణ కథలు ఎరిగిన వారగుటచే ఆయా సందర్భములో ఆయా వ్యక్తులకు చెప్పిన కథలను కలిపి చెప్పినవి గ్రహింపవలెను. సర్వే జనా సుఖినౌ భవంతు.